మాజీ పార్లమెంట్ సభ్యులు ఖమ్మం ప్రభాకర్ గారు, సీనియర్ నాయకులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మృత్యుంజయ గారు, సీనియర్ నాయకులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగరరావు గారు, అధ్యక్షుడు ఆరపల్లి మోహన్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ గౌడ్ గారు, పిసిసి జనరల్ సెక్రటరీ మిత్రుడు వేణుగోపాల్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి నేరల్ల శారద గారు, మరి స్థానిక గోదావరి కానీ కాంగ్రెస్ నాయకులకి పేరు పేరున విలేకరుల మిత్రులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, కార్మిక నాయకులందరికీ నమస్కారం. మరి విషయాలా ఉండాలా అదా ఉంటేనే బ్యాక్గ్రౌండ్ లేదా ఎండ్ వచ్చి నవ్వకూడదంట. సో మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. సరే, మైక్ కూడా సరిగా పనిచేయలేదు కాబట్టి పూర్తి నిశ్చితంగా కోరుతున్నారు. నిజంగా ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నారంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయిందని. నేరుగా 10 నియోజకవర్గాల్లో 10 అసెంబ్లీ కౌన్సిళ్లకు